తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెను ఉధృతం చేసింది. బుధవారం సంబంధిత డిపోల ముందు ఆందోళనలు చేపట్టడంతో ఉదయం నుంచే బస్సులు బయటకి రాకపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు పిఆర్సీలు ఆర్టీసీని వెంటనే అనుమతించాలి. యూనియన్ ప్రభుత్వం మొండి వైఖరిని తగ్గించుకొని మా కార్మికులకు ఏం రావాలనో అవి వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఎంతవరకైనా ఫ్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ కార్మికులు వాడే కష్టానికి శ్రమకు తగ్గ గౌరవ వేతనం ఇవ్వడానికి వెనుకందుకు ఎందుకు వేస్తుందో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ప్రభుత్వమే తక్షణం మా పైన చొరవ చూపి మాకు రావాల్సిన బకాయిలను, అదేవిధంగా మా ఆర్టీసీని ప్రభుత్వంలో సంపూర్ణంగా విలీనం చేయాలని ప్రభుత్వానికి మా కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు గత కొన్ని సంవత్సరాల నుండి, అంటే గత 10-15 సంవత్సరాల నుండి దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటి వరకు పట్టించుకోవడంతో వాళ్ళు బజారు పాలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాలకు దక్కింది. ఇదేం ఇంతమంది డ్రైవర్లు ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వాలు వాళ్ళ అధికారాల కోసం ఓట్లు ఇలాంటివి వేయించుకోవడం, ముఖ్యమంత్రులు మారడం ఇదే జరుగుతుంది, కానీ వాళ్ళ తలరాతలు మాత్రం నేటి వరకు మారడం లేదు. 60 మంది ప్యాసింజర్ని ఎక్కించుకొని వాళ్ళు సానుకూలంగా సామరస్యంగా నిదానంగా బస్సు తీసుకుపోయి వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చి డ్రైవర్ల పరిస్థితి ఇదే బజారు పాలు చేయడమా? ఇదే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదేనా? ఇది ఎంతవరకు సమంజసం అని ఆ డ్రైవర్స్ యూనియన్ ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక వాళ్ళు ఎన్ని రోజులు ఈ సమ్మె పెడతారు? వాళ్ళ కార్మిక సంఘాలు కూడా కట్టుదిట్టంగానే సమ్మెకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి అన్న, ఎట్లా ఉంది? ముందుగా బీడబ్ల్యూ న్యూస్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా హెచ్సి డిపో నుంచి వెళ్ళి నిన్న మొన్న నుంచి వెళ్ళి ఈ రోజు నుంచి వెళ్ళి పొద్దున్న నుంచి వెళ్ళి దాదాపుగా 10 గంటల నుంచి వెళ్ళి పనిచేస్తున్నాం. ఏ విధంగానైతే గవర్నమెంట్ మా మీద కంటి చూపు మా మీద లేదు, బయటి వారి మీద ఉన్నది. ఎందుకంటే మేము చేసే పని ఆయనకు తెలుసు. ఇక్కడ సార్ అన్నాడు, మహాలక్ష్మి పథకాన్ని ఏ విధంగానైతే మనం దిగ్విజయం చేశామో రియల్లీ 100% అది రియల్లీ కరెక్ట్. అది ఒక బస్సులో 60 మంది కాదు సార్, 120 మంది ఉన్నారు. మా మహిళా కండక్టర్లే కానీ మేమే కానీ ఎంతో శ్రమతో ఓడ్చి లోపలికి తీసుకొచ్చి పైకి పోండమ్మా లోనికి పోండమ్మా అని చెప్పి దాదాపుగా దిగ్విజయంతో మనం ఆ పథకాన్ని మహాలక్ష్మి పథకాన్ని దిగ్విజయం నడిపిస్తున్నాము. దానికి మీ సహకారం ఏమాత్రం ఆర్టీసీకి లేదు. అలాగే నిన్న మొన్న ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్ను ఏ విధంగా అయితే మీరు జాతీయం చేసుకున్నారో అది ఏమాత్రం మాకు చెప్పకుండా, గవర్నమెంట్ ఎవరికేం చెప్పకుండా, ఈ మహాలక్ష్మి పథకం కూడా ఎవరేం చెప్పకుండా మహాలక్ష్మి పథకాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండ్రో ఎంఎంటీఎస్ మా పెట్రోల్ కూడా సేమ్ అట్లే తీసుకొచ్చి అది చేసినారు తప్ప మా మీద ఒక సీతకనులాగా ఏం చేసామో ఏమో పాపమో, కానీ మేమైతే మీకు సదా మీ సేవలో మేము ఉంటున్నాము. మీరు ఎప్పుడైతే సరూర్ నగర్లో నేనున్నాను, కేసీఆర్ చేయడు, నేను మీకు మీ పే స్కేల్ చేస్తాను, నేను గవర్నమెంట్లో మిమ్మల్ని కలుపుతాను, మీకు రావాల్సిన బకాయిలు 2017 ఆచరణ చేసుకుండా నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక 2-3 పంపించి నువ్వు కమిటీ వేస్తావు, ఒక 4 నెలలు కావాలని అన్నారు. ఇదేనా మీకేమన్నా జ్ఞానం ఉందా?
న్యాయమా? అన్యాయంగా చేస్తున్నారు. అదే మీరు ఎంఎంటీఎస్ ఎట్లయితే జాతీయం చేసుకున్నారు ఏం తెలియకుండా కూడా అట్లా ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలేజ్ చేసి ఎప్పుడైతే మీరు మీ ఫోటోను ఒక తిరుపతి దేవుడిలాగా మిమ్మల్ని మొక్కుని మా ఆర్టీసీ కార్మికులందరూ మీకు ఒక దేవుడిలాగా చూస్తాం. కాబట్టి మీరు మాట తప్పారు, మీరు మడమ తిప్పారు. మా ఆర్టీసీ జేఏసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తక్షణమే ఈ రోజైనా వాళ్ళు పిలిపించుకొని ఈ న్యాయమైన డిమాండ్లను మీరు నెరవేరుస్తారని మేము ఆశాభావం చేస్తూ ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యను మీరు కంపల్సరీ పరిష్కరిస్తారని మా యొక్క ఎస్సీ డిపో నుంచి వెళ్ళి జేఏసీ చైర్మన్గా మా యొక్క కన్వీనర్గా మేము పదే మిమ్మల్ని వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ. శేరిలింగంపల్లి సార్, మా డిమాండ్స్ సాధన కొరకే సమ్మెకు దిగాం సార్. మేము ఇప్పుడు మా డిమాండ్స్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2 పిఆర్సీలు అమలు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 పిఆర్సీలు ఇమీడియట్లీ అమలు చేయాలి. ఇంకా మాకు రావాల్సిన పెండింగ్ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆ సమస్యలను క్లియర్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మాకు కావాల్సింది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి, 1 యూనియన్లు అనుమతించాలి. ఈ 2 ప్రధాన డిమాండ్ మాకు. యూనియన్ లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా సమస్యలు కూడా చెప్పుకోవడానికి కూడా మాకు ఎవరు దిక్కు లేకుండా ఉంది మా పరిస్థితి. ఆ రోజు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి మీరు దానికి అనుగుణంగానే మేము అడుగుతున్నాం, కానీ మేము వేరే కోరికలు ఏం లేవు సార్ మావి. మీరు చెప్పినదాన్ని మేము అమలు చేయమడుగుతున్నాము. తక్షణమే అమలు చేయండి సార్, దయచేసి అమలు చేసి మా సమస్యలు అమలు చేస్తే మేము కూడా ఎప్పుడు వీళ్ళని తొందరగా చేసి మా సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం సార్. జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నిట్లో మంచిగానే చేశాడు. గత కేసీఆర్ ఇంకా డౌన్ చేశాడు. దీన్ని ఆయన గతంలో కేసీఆర్ పరిస్థితి ఎలాగైతుందో అలాగే అవుతుంది. మా సమస్యలను తక్షణమే పరిష్కరించండి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు శాంతియుతంగా పరిష్కారం చేస్తూ ఉంటే ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టి దాంట్లో కనీసం కండక్టర్ లేకుండా తిప్పుతూ ఉంటే ఇప్పుడు లాస్ ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు 2-3 రోజులు జరుగుతుందో సమ్మె, ఎన్ని రోజులు జరుగుతుందో. మరి ఈ సమ్మె ఫలితం ఏంది? మరి అనవసరంగా వాళ్ళను సమ్మెలో దింపి వాళ్ళని తీసుకొని యథావిధిగా సమ్మెని విరమించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఐపీటీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పండి అన్న, ఇంకా సమస్యలు. ఎక్స్పీరియన్స్ అనుభవం లేని డ్రైవర్లను ఎలక్ట్రానిక్ బస్ తీసుకొచ్చి ఈ రాత్రి గుద్దినా కానీ ఎంతమంది ప్రాణాలకు ఇబ్బంది చెప్పండి సార్. రేవంత్ రెడ్డి సార్ గారు మా ప్రధాన డిమాండ్లను కంపల్సరీ మాకు నెరవేర్చండి సార్. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు సార్, మేము 2009 నుంచి వినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. గత ప్రభుత్వం మీద మాకు ఏం చేసింది లేదు సార్. మీరు వచ్చినాక ఆశలు నిరాశలు చేయకండి సార్. మీరు మంచి చేస్తారని మా లోపల ఇప్పటికి విన్న రగులుతుంది సార్. మీరు ఏదో రోజు మాకు చర్చలకు పిలిచి మా ప్రధాన డిమాండ్లను మీరు కన్ఫర్మ్ చేస్తారని మాకు చాలా ఆశ ఉంది సార్. రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఎక్కడున్నా కానీ మా ఆర్టీసీలను మాత్రం గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు సార్. ఆ గుండెలో పెట్టుకొని చూసుకునే వాళ్ళు మాకు కొంచెం ఒక పిఆర్సీ 2 పిఆర్సీలు మాకు అమలు చేసి ప్రభుత్వంలో విలీనం చేసి మాకు వెంటనే మా యూనియన్లను అనుమతించి మాకు సహకారం మాకు పూర్తి సహకారం మీ ఎల్లవేళలో ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. కంపల్సరిగా మీరు ఎక్కడున్నా మా ఆర్టీసీ వాళ్ళ ఘోషను కొంచెం అర్థం చేసుకొని క్షుణ్ణంగా ఆలోచించి కొంచెం నా న్యాయమైన డిమాండ్లను కట్టుదిట్టంగా దాన్ని పరిశీలించి డిమాండ్లను కంపల్సరీ మీరు మాత్రం మీ వల్ల అవుతుంది సార్. కాదని కాదు, కంపల్సరీ మీ వల్ల అవుతుంది. మా గుండెలు పెట్టుకొని చూసుకుంటా అని అన్నారు కదా సార్. మా ఆశతోనే మేము మాట్లాడుతున్నాం సార్. మీకు ఎలాంటి హాని కలగదు సార్. మాకు ఆర్టీసీలకు ముట్టుకుంటే ఎప్పుడైనా మమ్మల్ని బాగు చూస్తే మా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలో సుఖంగా ఇంకా 10 సంవత్సరాలు పరిపాలించే మీకు దమ్ముంటుంది సార్. మా ఆర్టీసీలను ఎప్పుడు కాపాడతారో ఎవరైనా. ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగారంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ట్రాఫిక్లో 8 గంటలు చేయాల్సిన డ్యూటీ 12 గంటలు చేస్తున్నారు. అది కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. 2012 నుంచి 2026 ఇప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. అదే వాగ్దానంతో రేవంత్ రెడ్డి నేను విలీనం చేస్తా ప్రభుత్వంలో, ఇంకోటి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కూడా చేస్తాను, ఆర్టీసీని కాపాడుతాను, ఆర్టీసీ సానుకూలంగా స్పందించాలి. దాన్ని ఆయన ఒక మంత్రిగా, ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మన ఆర్టీసీ కార్మికుల పట్ల దయ చూపి
సమస్యలను పరిష్కరించాలి ఇమీడియట్లీ. ఈ సమ్మె కూడా ఎక్కువ రోజులు జరగదని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా సానుకూలంగా స్పందిస్తే మేము కూడా మా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇమీడియట్గా విధులకు వెళ్ళి హాజరయ్యి ఇంకా ప్రజలకు సేవ మంచిగా చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇదే జరగాలి. రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ తక్షణమే వాళ్ళ సమస్యలను, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే పరిస్థితి ఇలాగే దాపరిస్తుంది. ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ బస్సులే మీకు దెబ్బతీస్తాయి. ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ బస్సులే దెబ్బతీస్తాయి. ఆ డ్రైవర్లే మీకు దెబ్బతీస్తారు. ఏనే యాక్సిడెంట్లు మాత్రం కంపల్సరీ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరంగా బజారు బాలు చేసి వాళ్ళని తీసుకొచ్చి, ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి, అరే రోజు పోతే కూలికి పోయినట్టు చేసి చందనార్ అడ్డ మీద మేస్త్రీలు కూర్చున్నారు. అక్కడ సిగ్గుచేటుగా ఉంది. దయచేసి అందరినీ పర్మనెంట్ చేసేసి వాళ్ళ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కారం చేయాలి. ముఖ్యమంత్రి గారు, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు తక్షణమే చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మన HCU బస్ డిపో శేర్లింగంపల్లి నియోజకవర్గం మన కామ్రేడ్స్కు మా IBT తరఫున ధన్యవాదాలు. ఇచ్చినట్లయితే ఇంకా మేము మా జేఏసీ తరపున మేము వాళ్ళ వెంట ఉండి మేము పోట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు సామరస్యంగా మాతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో 10 సమస్యలు ఉంటే ఒక 5 సమస్యలు మేము ఇప్పుడే చేస్తున్నామని చెప్పితే బాగుండే. అది చెప్పకుండా రాత్రికి రాత్రి మాకు 4 కలెక్టర్లు, కమిషనర్ చేసి వాళ్ళతో పాటు మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. మధ్యలో లేచిపోవడం సమంజసం కాదు. సమస్యలను జటిలం చేయకుండా పరిష్కరించి ప్రజలకు వెన్నంటూ ఉండి మంచిగా ప్రజా పరిపాలన చేయాలి. నువ్వు రేవంత్ సార్ ఏ రోజైతే కేసీఆర్ అనే సారును మూలకేసినామో అదే రోజు మీకు కూడా వస్తుందని మేము హెచ్చరిక చేస్తున్నాం మా HCU డిపో తరఫున. సార్ జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం.